సంవిత్ నిరసన 7. నీవే ధర్మాధర్మము నీవే కర్మంబు జ్ఞాన నిష్టయు నీవే. నీవే భావభావము నీ నిర్ణయ జ్ఞప్తి నీవే. నీవుల్లక్కోయి నిజమును తెలియ నిల్వాలేవోయి. భావభావముగా నీ పరిపూర్ణమున్నది. భావభావముగా నీ పరిపూర్ణమున్నది. కేవలాత్మను తెలియ సేవ గురునకు చేయు. నీవు నేననరాని బయలది నిజమెరింగిన నీవు నిల్వవు. ఆవలి వలయనకనున్నది ఆర్యులకు ఆశ్రయం బైనది. నీవుల్లక్కోయి నిజమును తెలియ నిల్వాలేవోయి. శ్రీమద్గురు సుగుణాంబ అప్పనమ్మ సమేత విమలానంద వానపల్లి రామమూర్తి ఆర్య సద్గురు ప్రభు మహారాజుకి స్వామి జై గురు. నీవే ధర్మము నీవే కర్మంబు జ్ఞాన నిష్టయు నీవే. నీవే భావము నీ నిర్ణయ జ్ఞప్తి నీవే. నీవుల్లకోయి నిజమును తెలియో నిల్వాలేవోయి. భావముగానే పరిపూర్ణమున్నది. కేవలాత్మను తెలియ సేవ గురునకు చేయు. నీవు నేననరాని బయలది నిజమెరింగిన నీవు నిల్వవు. ఆవలేవల వెనకనున్నది ఆర్యులకు ఆశ్రయంబైనది. నీవుల్లకోయి నిజమును తెలియ నిల్వాలేవోయి. జై నిజ గురుభ్యో నమః. ఇంకొక విషయం చెప్తాను నాయన. ఇప్పటి వరకు చెప్పుకుంటూ నిరసన కావిస్తూ వస్తున్నారు కదా, నీ తెలివి నీ జ్ఞానము అనేది అవి లేనిది అని. అసలు సర్వం నీవే శిష్య. ఈ సూత్రాన్ని కాన శిష్యుడు నిజముగా సరిగా అవగాహన చేసుకున్నట్లయితే ఇక మారు మాట నోట రాదు. ఈ విచారణంతా పరిపూర్ణ బోధ విచారణంతా నా దగ్గర తెగాలి. అంతేగాని నేను వేరేగా ఆలోచించినట్లయితే, ఎవరినో అనుకొని ఆలోచించినట్లయితే ఈ పరిపూర్ణ బోధ అర్థం కాదు. పరిపూర్ణ బోధ ఎక్కడా? నా దగ్గరే. నేనే జగత్తు, నేనే సర్వము అనేటువంటి భావనలో విశ్లేషణ కావించుకొని గురువును మేల్కొల్పుకున్నప్పుడు మాత్రమే నీకు అందుతుంది. లేకపోతే ఇది అసాధ్యమైనటువంటిది. అందుకే బల్ మేధానిది ఈ బోధ అన్నది పెద్దలు. ఎలా అంటే నాయన, నీవే ధర్మము నీవే. ధరిస్తూ ఉన్నది నీవే, ధరించక ఉన్నది నీవే. నీవు ధరించిన ఉపాధి నీవే. ఉపాధితో నీవు ఏదైతే గ్రహిస్తూ ఉన్నావో తన్మాత్ర పంచకము ద్వారా అది నీవే. అంటే సత్యము నీవే, అసత్యము నీవే. ఇంకా చెప్పాలంటే సత్యమే నేను, అసత్యమే నేను, రెండూ నేనే. ఇక్కడ పొరపాటు పడకూడదు. సత్యాసత్యములు కానటువంటి సత్యము నాకు విలక్షణంగా ఉన్నది. ఇది కాదు అని తెలిసినప్పుడు అది ఎలాగో ఉన్నది. శిష్య, నీవే కర్మము జ్ఞాన నిశ్చయు నీవే. ఈ కర్మము జ్ఞానము ఇవి ఒకదాన్ని విడిచి ఒకటి ఉండలేవు. కర్మ ఉంటే జ్ఞానము ఉండవలసిందే. జ్ఞానము ఉంటే అది కర్మ చేయవలసినదే. అదే హృదయ గ్రంథి అనే ముడి. ఈ మూలము లేని గుర్తిరిగే శరీరములో ప్రథమ సూత్రం ఇదే. ముడిపడి కర్మజ్ఞానము. అవి లేకపోతే లేదు. నిష్టయు నీవే. ఇక్కడ నిష్ట అనబడేటువంటిది నీవే, అంటనటువంటిది విధానం కూడా నీదే. నీవే భావము భావించుకుంటూ ఉన్నది నీవే. అభావమైనటువంటి స్థితిలో ఉన్నది నీవే. నీ నిర్ణయ జ్ఞప్తి నీవే. నీ ఉళ్ళకోయి నిజమును తెలియ నిల్వాలేవోయి. నీ నిర్ణయం చేసేటువంటిది ఏంది? నిశ్చయం చేసేటువంటి బుద్ధి నీవే కదా. పోనీ జ్ఞప్తి ఏది?
25వదైనటువంటి జ్ఞాత లేక దృక్కు ఏది? నీవే కదా. నీ ఆలోచన తరంగం నీదే కదా, నీ జ్ఞాపకం నీదే కదా, అదే కదా ఆలోచన. కానీ నీవే ఒళ్ళక్కోయి లేనిదెవరు? నీవే. ఎక్కడ లేవు? ఉన్నదానిలో లేవు. నిశ్చయం చేస్తే నీ ఉన్నావు, అది పరిపూర్ణమని ఇది ఎరుకని నిశ్చయం చేసినంత కాలం నువ్వు ఉన్నావు. నిశ్చయరహితమైనప్పుడు నీవు లేవు, ఉన్నది లేదు. ఉన్నది ఎందుకు లేదు? దాన్ని ఎరిగేది లేదు కాబట్టి. నిజమును తెలియ నిల్వ లేవోయి. నిజమైనటువంటి పరిపూర్ణాన్ని తెలిసినట్లయితే ఇక నీకు నిలిచేందుకు నీకు స్థలి లేదు. సూర్యుని దర్శించిన చీకటిలాగా నిజమును ఎరిగిన వెంబట, మరుగును ఎరిగిన వెంబట, మరుగును మరిగిన వెంబట. మరుగు ఎక్కడున్నది? ఇకన మర్మము లేనటువంటి వారు గురువు, మర్మము లేనటువంటిది పరిపూర్ణం. అయితే ఆ మర్మాన్ని ఎలా తెలియాలి? గురు ధర్మంతో తెలియాలి. తెలిసిన వెంబట మర్మం ఉన్నదా, మరుగున్నదా? లేదు. నిజమును తెలిస్తే నీవు లేవు. భావము గాని పరిపూర్ణమున్నది, కేవలాత్మను తెలియ సేవా గురునకు చేయు. భావము అభావము కానటువంటిది పరిపూర్ణం. అయితే ఇది భావించాలి కదా, పెద్దలు తెలియజేశారు కదా. ఎలా భావించాలి? నీవు లేని స్థితిలో భావించాలి. భావించిన దానిని భావించకూడదు, భావించే దానిని భావించకూడదు. భావించకూడనటువంటి దానిని భావిస్తూ ఉన్నావు. అది నీ భావమునకు అందుతూ ఉన్నది తన్మాత్రల ద్వారా, నీ జ్ఞప్తి ద్వారా, నీ దృక్కు ద్వారా. అలాంటి పరిపూర్ణము ఉన్నది, అది శాశ్వతమైనటువంటిది. కేవలాత్మను తెలియ సేవా గురునకు చేయు. కేవలాత్మ 26వది, 25ను మీరినటువంటిది. నీవు లేనిది ఏదైతే ఉన్నదో అది కేవలాత్మ. నీ ఉన్నది కేవలాత్మ కాదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఈ కేవలాత్మ నేను అనేటువంటి భావం ఉన్నది కూడా ఎరుకే. 5వ తనువైనటువంటిది ఎరుకే, కానీ అది కాదు ఇక్కడ. అక్కడ నీవు లేనటువంటి కేవలాత్మది, ఏమీ కానటువంటిది. బోధ కోసం గురువు ఎరిగించేటువంటి సూత్రమే తప్ప మరేమీ కాదు, పేరు లేనిదది. అలాంటి దానిని తెలియజేసేందుకు గురు దరి చేరాలి, గురువుకు సేవ చేయాలి. నీవు నేనన రాని బయలది నిజమెరింగిన నీవు నిల్వవు. ఆవలీవల ఎరకనున్నది ఆర్యులకు ఆశ్రయంబైనది. ఎవరికి ఆశ్రయమైనది? ఎవరి రాజ్యం అది? అభయమందిన వారి నిజ రాజ్యం అది. నీవు నేను అనేటువంటి కాదది, పర అపరములు కానిదది. అది బయలు, శాశ్వతమది, సనాతనమది. అయితే దానిని నిజమెరింగిన నీవు నిల్వవు. దాని యొక్క యథార్థాన్ని తెలిసినట్లయితే నీకు నీ దాడే లేదక్కడ, నీ గోడు అసలు లేదక్కడ, నీ తేడాలు లేవక్కడ. ఆవలీవల వెనక ఉన్నది, అది అవ్వల ఉన్నది, ఇవ్వల లేదు, ఇవ్వల ఉన్నది, అవ్వల లేదు అనేది కుదరదు అక్కడ. నీ ఉన్నది దానిలోనే, నీలో ఉన్నది అదే, సర్వ దిక్కులలో ఉన్నది అదే, క్రింద ఉన్నది అదే, మీద ఉన్నది అదే. ఇది తెలియజేసేటువంటి గురు సూచన కావాలి. ఆ గురు కీలు ఎరగాలి. ఆర్యులకు ఆశ్రయంబైనది, ఆర్యులైనటువంటి అశరీర నిజగురు మహాత్ములైనటువంటి నిరంజనులకు, రొంగల సన్యాసారుల వారికి, కోరాకుల దుర్గానంద సరస్వతి పంచదశి స్వాముల వారికి, చిదంబర రాజయోగీంద్రులకు, అనుభవానందులకు వారి ఆశ్రయం అది. వారు ఉన్నది అక్కడ. ఎందుకని? వారు అక్కడ లేరు, అదే వారై ఉన్నారు. వారు అదే, ఆ స్వరూపులే వారు. వారు నిజం, వారు సత్యం, వారు యథార్థం. వారిలో నేననే ఈ మాయ తర లేదు అనేటువంటి విషయాన్ని సంవిత్ నిరసన గావిస్తూ ఉన్నారు. తరువాయి మిత్రకందార్థం రేపు ముచ్చరించుకుందాం. జై గురుదేవా.